శ్రీ గురుభ్యో నమః. ఈరోజు అందరికీ ఇష్టమైనటువంటి విషయం తెలుసుకుందాం. జుట్టు నల్లగా ఉంటే అందంగా ఉంటుంది, పెదవులు ఎర్రగా ఉంటే అందంగా ఉంటుంది, దేహం తెల్లగా ఉన్నా, ఎర్రగా ఉన్నా, నలుపుగా ఉన్నా, కళ్ళు ముక్కు అందంగా ఉంటే చూడడానికి ముచ్చటగా ఉంటారు. ఎంత నల్లగా ఉన్నా సరే కొద్దిమంది అందంగా కనిపిస్తారు కళ్ళు ముక్కు అందంగా ఉండడం వల్ల. కొద్దిమంది ఎంత తెల్లగా ఉన్నా కూడా చూడగా చూడగా గోడకు సున్నం వేసినట్టు తెల్లగా అనిపిస్తారు, పిండి బొమ్మల్లాగా. కళాకాంతులు అనిపించవు. సహజం అది. అందంగా ఉండడానికి ఇవే కావాలి. నెమలి పింఛం విప్పితే అందంగా ఉంటుంది. కోడి పుంజుకి పైన ఉండేటువంటి ఆ రంగురంగుల జుట్టు అది చాలా అందంగా ఉంటుంది. అలాగే మనిషికి జుట్టు నల్లగా ఉంటే అందంగా ఉంటుంది. రంగు ఉన్నా రంగు లేకపోయినా, కళ్ళు ముక్కు అందంగా ఉన్నా కూడా జుట్టు నల్లగా లేకపోతే అందంగా ఉండదు. అయితే ఈరోజు జుట్టు నల్లగా ఉండాలి అంటే ఏం చేయాలి అనేది తెలుసుకుందాం. అందరూ చాలామంది యూట్యూబ్లో ఇదే చెప్తున్నారు. జుట్టు నల్లగా ఉండడానికి హెన్నా పెట్టమంటారు, టీ పొడి కలపమంటారు, కాఫీ పొడి కలపమంటారు, ఏవేవో చెప్తుంటారు. ఎవరెన్ని చెప్పినా కూడా అవ్వలేదు. ఇప్పుడు ఈరోజు మనం చెప్పుకుంటే అవుతుందా? వినండి, పూర్తిగా వీడియో అంతా చూస్తే అప్పుడు మీకు తెలుస్తుంది ఏం చేస్తే నల్లగా ఉంటుంది అనేది. హెన్నా పెడితే ఎర్రగా అవుతుంది. హెన్నాలో ఇండిగో కలపమంటారు, ఏవేవో చేయమంటారు. ఏవి చేసినా తెల్లగా పండిపోయిన జుట్టుకి ఎర్రటి రంగుని తీసుకురాగలం, కానీ నల్లటి రంగుని తీసుకురాలేం. హెయిర్ డై వస్తున్నాయి ఇప్పుడు. రకరకాల కంపెనీస్ హెయిర్ డైలు ఇస్తున్నారు. వాటితో శాశ్వతంగా నల్లటి రంగు రాదు, కానీ వాళ్ళు చెప్పినట్టు నిజంగానే 5-10 నిమిషాల్లో చక్కగా పెట్టుకుంటే మాత్రం నల్లటి రంగు వస్తుంది. ఇది మాత్రం నిజం. ఇది అందరికీ తెలిసిన విషయం కూడా. కానీ ఇది శాశ్వతమైనటువంటి పరిష్కారం అయితే కాదు. కొద్దిమందికి వారం ఉంటుంది, కొద్దిమందికి 10 రోజులు ఉంటుంది. ఆ తర్వాత పాపిట్లో అక్కడ ఇక్కడ చాలా చోట్ల తెల్లబడిపోతూ ఉంటుంది. ఆయిల్ అప్లై చేస్తే కూడా కలర్ పోతుంది. మళ్ళీ తలస్నానం చేయాలి, మళ్ళీ హెయిర్ డై వేసుకోవాలి. ఇది అందరికి తెలిసిన విషయమే కదా. శాశ్వతంగా నల్లగా ఉండాలి అంటే ఏం చేయాలి? మీకు ఎవరికైనా కోపం వచ్చినా సరే, బాధ కలిగినా సరే, నేను ఒక నిజం చెప్పాలని అనుకుంటున్నాను. నాకు కూడా ఉంటుంది జుట్టు నల్లగా ఉండాలని. నా జుట్టు కూడా నల్లగా ఏమీ లేదు. నేను కూడా హెయిర్ డై వాడతాను. నాకు కూడా కాస్త చిన్న వయసులోనే జుట్టు తెల్లగా అయిపోయింది. ఇప్పుడైతే పూర్తిగా ఒక్క వెంట్రుక కూడా నల్లగా లేకుండా కంప్లీట్గా వైట్ హెయిరే ఉంది నాకు కూడా. బీ ఫ్రాంక్, ఉన్న విషయం చెప్పుకోవాలి. మరి ఇలా ఉన్నాను అంటే కారణం హెయిర్ డై వేసుకున్నాను. అంతేకాని ఏవో చిట్కాలు ఉపయోగించడం వల్లగా నల్లబడిపోయిందని మాత్రం కాదు. మరి ఏం చెప్పాలనుకున్నారు నల్లగా ఉండాలి అంటే? అయితే చాలామంది చాలా అద్భుతంగా చెప్తూ ఉంటారు. ఒక్క రోజులో, ఒక్క రాత్రిలో తెల్లటి జుట్టు మాయమై నల్లటి జుట్టు వస్తుంది అంటారు. అస్సలు నమ్మాల్సిన పని లేదు ఈ విషయంలో. ఎవరైనా ఈ మాట చెప్తే వాళ్ళు వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా వాళ్ళ జుట్టు ఎలా నల్లబడిందో చూపించమనండి. ఛాలెంజ్ అప్పుడు. హెయిర్ డై వాడకుండా ఎలా నల్లబడిందో చూద్దాం. ఒక్కసారి ఎలా పడిందో. అదే హెన్నా పెట్టుకుంటే నల్లబడింది అని అంటే నేను దానికి కొన్ని చెప్తాను. ఒకేసారి కాకుండా 2-3 సార్లు హెన్నా పెట్టుకుంటే అది ఎర్రగా పండిపోయి క్రమంగా కొంత బ్లాక్లోకి వస్తుంది. ఇప్పుడు మనకు చేతికి
గోరింటాకు పెట్టుకుంటాం. కొద్దిమందికి చక్కటి ఎరుపులో పండుతుంది. కొన్ని వేడి శరీరాలు ఉన్న వాళ్ళకి అది నల్లగా మాడిపోయినట్టుగా కూడా అవుతుంది. అది మనందరికీ తెలిసిన విషయం కదా. మరి జుట్టుకు అలా ఒక్కసారే పెట్టుకోగానే నల్లగా మాడిపోతే బాగుండు అందరికి కూడా, కానీ అలా మాడిపోదు. అది ఎలాంటి హెన్నా పెట్టుకున్నా, ఎంత మంచి హెన్నా పెట్టుకున్నా, ఏ కంపెనీ పెట్టుకున్నా జుట్టు ఎర్రగా ఆరెంజ్ కలర్లోకి వచ్చేస్తుంది. మనము కొంచెం తక్కువ టైంలోనే మళ్ళీ మళ్ళీ హెన్నా పెట్టుకున్నప్పుడు పూర్తిగా ఆరెంజ్ కలర్ కాదు, పూర్తిగా బ్లాక్ కాదు, అలాంటి ఒక కలర్లోకి వచ్చేస్తుంది. అలాగే తరచుగా పెట్టేస్తూ ఉంటే అది నలుపు రంగులా ఉంటుంది. దాని మీద ఇండిగో అప్లై చేయటం, ఇలాంటివి చేయటం వల్ల అనిపిస్తుంది. ఇక మనకి విధి విరామం లేకుండా వారానికో మాట 10 రోజులకో మాట ఆ పని చేస్తూనే ఉండాలి. కానీ జుట్టు ధ్యాస విడిచిపెట్టి ఇక మనం వేరే పని చేసుకుందాము అంటే కుదరదు. చాలా సమయం జుట్టు కోసం కేటాయించాలి. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళేవాడు పరీక్ష కోసం ఎలా ప్రిపేర్ అవుతాడో అలా జుట్టు తెల్లబడకుండా ఎప్పటికీ నల్లగా తొమ్మిదల్లాంటి జుట్టు కావాలి అంటే మాత్రం సమయం కేటాయించాల్సిందే. రాత్రంతా కలిపి పెట్టుకోవడాలు, ఉదయం సండే మార్నింగ్ పెట్టుకోవటం, తలస్నానం చేయటం, ఇది ఒక హోంవర్క్ లాంటిదే ఇది కూడా. కాకపోతే నేను చెప్పేది ఒకటే ఒక మాట, ఎవరెన్ని చెప్పినా ఇంటి నిండా హెన్నా గిన్నెలు, గోరింటాకు గిన్నెలు, ఇండిగో గిన్నెలు, ఆయిల్స్ అని అవ్వని ఇవన్నీ పెడతారు కదా, ఇవేవి కూడా తెల్లబడ్డ జుట్టుని నల్లగా చెయ్యవు. కాకపోతే నల్లగా ఉన్న జుట్టు తెల్లగా కాకుండా ఉండాలి అంటే మాత్రం చిట్కాలు ఉన్నాయి. రోజు తలస్నానం చేసి జుట్టు విరబోసుకొని అలా తిరగొద్దు. చిన్న జుట్టు ఉన్నవాళ్ళు, పెద్ద జుట్టు ఉన్నవాళ్ళు, మూరెడున్నవాళ్ళు, బారెడున్నవాళ్ళు, ఎంత పెద్ద జుట్టున్నా ఎంత చిన్న జుట్టున్నా దాన్ని క్లిప్ పెట్టి ఓ పొంటైలు పెట్టి అలా గాలికి వదిలేస్తారు. దానివల్ల జుట్టు పాడైపోతుంది, డస్ట్ వల్ల కూడా పాడైపోతుంది. ప్రతిరోజు స్నానం చేయటం వల్ల జుట్టులో ఉన్న మెలనిన్ అనేటువంటి పదార్థము అది తగ్గిపోతుంది. మన జుట్టు నల్లగా ఉండడానికి మెలనిన్ కారణం, మన ఐబ్రోస్ నల్లగా ఉండడానికి మెలనిన్ కారణం, శరీరంలో ఏ భాగమైనా నలుపు రంగులో ఉంది అంటే మెలనిన్ కారణం. కొద్దిమంది నలుపు రంగులో ఎక్కువగా నల్లగా ఉన్నారని చెప్పుకున్నాం కదా మనం. కొద్దిమంది తెల్లగా ఉంటారు, నల్లగా ఉంటారని. చర్మంలో కూడా మెలనిన్ ఎక్కువగా ఉన్నవాళ్ళు నలుపు రంగులో ఉంటారు. మరి జుట్టు ఎందుకు తెల్లబడుతోంది అని అంటే, మనము చిన్నతనంలో ప్రతిదీ చెప్పాను కదా, పాతకాలం అని చెప్పుకోవాల్సి వస్తోంది మరి అని. అప్పుడు వాళ్ళు కుంకుళ్ళు వాడడము, సికాకాయ వాడడం వల్ల మెలనిన్ అనేది ఎక్కువగా వృధా పోయేది కాదు. ప్రోటీన్స్ జుట్టుకు అందేవి. చక్కగా వారం వారం నూనె మర్దన చేసేవాళ్ళు తలకి. మనకు మెలనిన్ లభించే విధంగా ఆముదం అనేది వాడేవాళ్ళు. ఆముదంలో మెలనిన్ చాలా పుష్కలంగా లభిస్తుంది. అప్పటి వాళ్ళకంత ఓపిక తీరిక ఉండేవి. పిల్లలు కూడా వాళ్ళు చెప్పినట్టు వినేవాళ్ళు. అందువల్ల ప్రతి వారం చక్కగా నూనె అప్లై చేసి తలస్నానం పోసేవాళ్ళు. రోజు మాత్రం కొబ్బరి నూనె రాసేవాళ్ళు. అందుకని చాలామంది 70 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా వాళ్ళకు జుట్టు నల్లగా ఉండేది. సరే, ఆ తర్వాతి తరం వాళ్ళు 40 ఏళ్ల వరకు 50 ఏళ్ల వరకు నల్లగా ఉంటుంది జుట్టు. ఇప్పటికి కూడా కొద్దిమందికి ఇంకా పెద్ద వయసు వాళ్ళకి జుట్టు నల్లగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎక్కువ శాతం చిన్నపిల్లలకి జుట్టు తెల్లబడిపోతుంది. 3rd క్లాస్ నుంచి 4th క్లాస్ నుంచి 10th క్లాస్ లోపే తెల్ల వెంట్రుకలు వచ్చేస్తున్నాయి. 25 లోపే బుట్టలు అయిపోతున్నాయి, ముగ్గు బుట్టలుగా మారిపోతున్నాయి. దీనికి కారణం మాత్రం ఇప్పటి జనరేషన్లో ఉన్నటువంటి ఈ తల్లులు వారం ఆముదం రాయకపోవడం, కొబ్బరి నూనె రాయకపోవడమే కారణం. పుట్టినప్పటి నుంచి ఆ పిల్లల తలకి నూనె అనేది తెలియదు. ఒకవేళ రాసినా జాన్సన్ ఆయిల్, ఏవేవో కంపెనీ బ్రాండ్వి ఆయిల్స్ కొంచెం రాస్తారు. ఓ 1 ఏడాది 2 ఏళ్ల వరకు, కాదు అంటే ఓ 10 ఏళ్ల వరకు రాస్తారు.
ఆ తర్వాత నుంచి తల్లులకి స్టైల్ పెరుగుతుంది, పిల్లలకి స్టైల్ పెరుగుతుంది. ఫస్ట్ తల్లులు జుట్టు తలస్నానం చేయడం, క్లిప్పులు పెట్టుకోవడం, హెయిర్ బ్యాండ్ పెట్టేసుకొని వీళ్ళు ఫంక్షన్లు రెడీ అయిపోతారు. పిల్లలు కూడా వీళ్ళని చూసి మాకు అలాగే వేయమని వాళ్ళు కూడా పేచి పెడతారు. ఒకటి, జుట్టు తొందరగా వాళ్ళని రెడీ చేయొచ్చు అన్న కారణం ఒకటి, వీళ్ళలాగే వాళ్ళు స్టైల్గా ఉంటారు అని పిల్లలకు కూడా నూనె రాయకుండా తలస్నానం పోసి వాళ్ళకు హెయిర్ బ్యాండ్ పెట్టేసి మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్ డ్రెస్కి తగ్గట్టుగా అది పెట్టేసి చేస్తారు. ఇక మనకి ఆయిల్ పోషణ లేదు, హెడ్ బాత్ ఎక్కువైపోతుంది, తలస్నానాలు చేయడం, ఏ షాంపూ కనిపిస్తే ఆ షాంపూ వాడతాం. మరి ఇంకా జుట్టుకి మెలనిన్ తగ్గిపోకుండా నల్లగా ఎలా ఉంటుంది చెప్పండి? ఉండదు కదా. ఇది కారణం. మీకు ఒక్కరోజే నల్లగా కావాలంటే మాత్రం హెయిర్ డై వాడాల్సిందే. మాకు సహజంగా కావాలి అంటే చిన్నప్పటి నుంచి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. థ్యాంక్ యూ.